అయితే మీ అన్స్టాపబుల్ ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టించి మోహన్ బాబు గారితో కొబ్బరికాయ కొట్టేయాలనే ఆలోచన మీదే, అరవింద్ గారిదే, బాలకృష్ణ గారిదే? అది అందరం కలిసి డిసిషన్ తీసుకున్నాం. అంతేనా? ఎందుకంటే మీరు మోహన్ బాబు గారితో బాలకృష్ణ గారికి కూడా మంచి చనువు ఉంటుంది. అవును, మీరు కూడా దగ్గర కదా మోహన్ బాబు మోహన్ ఫ్యామిలీకి. బాబు గారికి బాగా దగ్గర, అవును. అరవింద్ గారు కూడా బాగా దగ్గర. అరవింద్ గారు అంటే బాగా దగ్గర, అందరూ క్లోజ్ ఇది కదా. యాక్చువల్గా అరవింద్ గారు మోహన్ బాబు గారికి స్టూడెంట్ ఏమో అని డౌట్ నాకు. కేసరి హై స్కూల్ అని ఒకటి ఉండేది చెన్నైలో. ఓకే. అప్పుడు మద్రాస్ కేసరి హై స్కూల్లో మోహన్ బాబు గారు కొంతకాలం పీటీ మాస్టర్గా చేశారు. ఆ స్కూల్లో అరవింద్ గారు చదువుకున్నాడు. ఓకే ఓకే. ఆయన అప్పుడే చదువు పూర్తయిపోయి మోహన్ బాబు గారు వచ్చారు. లేదంటే సాగర్ గారు ఉండేవారు, డైరెక్టర్ సాగర్ గారు, వాళ్ళందరూ ఆ స్కూల్లో స్టూడెంట్స్. ఓహో, సాగర్ బాబా. ఓకే. అవును, సాగర్ గారు, వి శ్రీనివాసరెడ్డి గారు, అవును, రవిరాజా గారు, ఓకే, వీళ్ళందరూ అదే స్కూల్. ఓకే. రవిరాజా గారి ఫాదర్ పెద్ద రైటరు, పిన్సెట్ రామ్మూర్తి గారు, వాళ్ళ అబ్బాయి అయిన రవిరాజా గారు. వీళ్ళందరూ అప్పుడు నేను చెప్పేది 50s. ఫిల్మ్ సర్కిల్లో ఇప్పుడు లేటెస్ట్గా వినపడుతున్న గట్టి వార్త, చిరంజీవి గారికి మంచి సబ్జెక్టు ప్రిపేర్ చేస్తున్నారు బిఎస్ రవి గారు. చేస్తున్నాను సార్, చాలా రోజుల నుంచి జరుగుతుంది, బాగా వస్తుంది. ఇంకా ఆయన 100% గో హెడ్ ఇవ్వాలి. కానీ ఆయన బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ఎంకరేజ్మెంట్ అంటే బాగా హెవీ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రైటర్ ఆయన, నటుడు అన్న నేను. ఆయన చాలా మంచి, అంటే ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే, సినిమా రచయిత, ద గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఆర్ దోస్ హూ రైట్ ద గ్రేటెస్ట్ క్వశ్చన్స్ అన్నాడు. కథకి క్వశ్చన్లు వేసేవాడు స్క్రీన్ ప్లే రైటర్. ఆయన చిరంజీవి గారికి స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉంది, ఎలాంటి కథని ఎలా చెప్తే ఎలా అర్థమవుతుంది, దాని మీద ఆయనకి మంచి. అన్ని సినిమాలు చేశారు ఆయన, 150 సినిమాలు దాటిందంటే ఒక్కొక్క సినిమాకి 10 కథలు అనుకున్న 1500 కథలు అయిన ఉంటాడు కదా. బాగా ఎన్ని సిట్టింగ్లు, ఎంత కథలు. ఇప్పుడు యండమూరి రవీంద్రనాథ్ గారు, సత్యమూర్తి గారు, సత్యానంద్ గారు, పరుచూరి బ్రదర్స్, ఎంతమంది రైటర్స్, కోనా వెంకట్, పోసాని కృష్ణమురళి గారు, కోనా వెంకట్ గారు, ఇంక జంజాల గారు, ఎంతమంది రైటర్లు అండి. హైదరాబాద్ వచ్చిన ప్రతి సినిమా ఇండస్ట్రీ గురించి ప్రతి రైటర్తో పనిచేసి ఉంటాడు ఆయన తరంలో. ఆయన సినిమాలకు ఆత్రేయ గారు పాటలు రాశారు, వేటూరు గారు రాశారు, శాస్త్రి గారు రాశారు. సో హీ హ్యాస్ హ్యాడ్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ స్క్రీన్ ప్లే. బట్ ఆయన గైడ్ చేస్తున్నారు, జరుగుతుంది, చాలా బాగా వస్తుంది. వెరీ వెరీ కాన్ఫిడెంట్. కోనా వెంకట్ గారు జాయిన్ అయ్యారు, ఆయన కూడా సలహాలు ఇస్తున్నారు. వెరీ గుడ్. ఐ థింక్ ఫైనల్ చేశారా డైరెక్టర్ని ఎవరు? లేదండి, ఇంకా చేయాలి. డైరెక్టర్ గారు, ఆయన చిరంజీవి గారి మైండ్లో ఎవరు ఉన్నారు. బట్ అది నేను ఒక ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్లో తీసుకున్నాను. ఓకే, ఆయనతో గొప్ప సినిమా చేయాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే టైం పట్టింది అంటారా? అది తెలియదు, అది మన చేతిలో పని చేయటం ఉంది. ఇంకా మన చేతిలో లేని పని గురించి మనం ఆలోచించడం అసలు. డిసెంబర్ ఉన్నట్టున్నారు కదా ఆయన, డిసెంబర్ అయిపోయినట్టుంది షూటింగ్. డిసెంబర్ జరుగుతుంది, లాస్ట్లో ఉంటుంది. ప్యాచ్ వర్క్ లేదని అడుగుతున్నట్టు. కలిసారా ఈ మధ్యలో? కలుస్తుంటాను అప్పుడప్పుడు. జపాన్ వెళ్ళి వచ్చారు, ఆ తర్వాత ఒకసారి ఎప్పుడు కలిసారు. అంటే ఆయన పిలుస్తారా, ఇప్పుడు మనం గెలవాలనుకున్నప్పుడు గెలవలేం కదా. అవును, తిరుపతి మనం అనుకున్నప్పుడు వెళ్ళలేం. స్టార్స్ అనేవాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు అండి, మనం అనుకుంటే కుదరదు. అది ఓకే, స్టార్స్ ఎలైన్ అవ్వాలి. ఓకే. ఏంటి సార్ 26-27 సంవత్సరాల ఫిల్మ్ కెరీర్, ఆర్ యూ సాటిస్ఫై? 100% అండి. ఓకే. అంటే అసలు నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ సంగతి తెలీదు. ఆ జనరేషన్లో సినిమా ఇండస్ట్రీలో వివిధ శాఖలు ఉంటాయి, ఒక్కొక్క శాఖ బాధ్యత ఇది, ఒక్కొక్క శాఖ నైపుణ్యం ఇది, ఈ స్కిల్ ఉండాలి, ఈ డిపార్ట్మెంట్కి ఇది ఉండాలి, ఈ ఎడ్యుకేషన్ ఉండాలని ఎవరికి తెలియదు. సినిమా పిచ్చి ఉంటుంది అంతే. సినిమా పిచ్చి ఉంటుంది. నాకు రైటర్ అవ్వాలని విపరీతమైన కోరిక, చిన్నప్పటి నుంచి విపరీతమైన కోరిక. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి తెలియదు. ఇంట్లో పంపించే స్థాయి లేదు, పరిస్థితి లేదు అసలు. మాకు సినిమాకి మాకు సంబంధం లేదు. మా నాన్నగారు లెక్చరరు, అది వ్యవసాయదారుల కుటుంబం. ఎక్కడ ఏరియా మీది? విజయవాడ అండి. విజయవాడనా? ఓకే. అయితే నేను అనుకోకుండా ఈ తపనలోనే ఉన్నాను. మా అమ్మ ఇంజనీరింగ్ చదవమంది, ప్లాన్ చేసుకున్నాను. బళ్ళారి వెళ్తే నా రూమ్మేట్ కొరటాల శివ, చాలాసార్లు చెప్పాను నేను. కొరటాల శివ పోసాని కృష్ణమురళి గారు మేనళ్ళే. ఓకే. సో తనకి ఇంట్రెస్ట్ ఉండేది. నన్ను ఒకసారి తీసుకెళ్ళి పోసాని మురళి గారికి పరిచయం చేశాడు. గురుగారేమో ఇప్పుడు కాదు, చదువు పూర్తయిన తర్వాత అమ్మన్నాడు. చదువు పూర్తి వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళు, నీకు ఈ సినిమా ఫీల్డ్ సెట్ అవుతుంది అన్నాడు. అది శివ అమెరికా వెళ్ళిపోవాల్సిందే.
అది కూడా చూడండి, నేనేమో ఇంపాసిబుల్, నేను ఇక్కడే ఉంటాను నేను. ఆయన నన్ను పంపించడానికి రకరకాల తిప్పలు పడి పరీక్షలు పెట్టి కుదరకు వీడు ఇక్కడే ఉంటాడని ఫిక్స్ అయ్యి ఆయన పీక్స్లో ఉండరు. ఆయన పోసాని కృష్ణమురళి గారు, ప్రభ, ఆయన దగ్గర ఆకుల శివ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, నివాస్, అల్లరి నివాసు, రామారెడ్డి, సుకుమార్ దగ్గర ఉంటాడు డైరెక్టర్ రామారెడ్డి, వీళ్ళందరూ రైటర్స్ నేను వెళ్ళేటప్పటికి. బిగెప్ సాయికృష్ణ, త్రినాథరావు గారి టీంలో ఉన్నాడు ఆయన. వాళ్ళందరూ ఇంక నన్ను చూసి సాయికృష్ణ ఒకసారి చెప్పాడు, రైటర్ బాగా రాస్తున్నాడు నేను. రామారెడ్డి అయితే నేను తీసుకెళ్ళి తను సూపర్ రైటర్ అవుతాడని చెప్పి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళ బాధ భరించలేక నన్ను ఆయన పనిప్ప చెప్పాడు. ఇంక పని ఏమో అలవాటయ్యి 54 ఫిల్మ్స్ రాశానండి ఆయన దగ్గర. 54 సినిమాలకు పనిచేశాను ఒక్క దగ్గర. పోసాని కృష్ణమురళి గారి దగ్గర ఒక్క దగ్గరే 54 సినిమాలు పనిచేశారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు అవకాశం ఇచ్చారు నాకు. సుమంత్ సత్యం సినిమాకి, జీ నాగేశ్వరరెడ్డి గారి గర్ల్ ఫ్రెండ్ సినిమాకి, సాగర్ గారి ఖైదీ బ్రదర్స్ అని సాయి కుమార్ సినిమా ఒకేసారి వచ్చిన 3 సినిమాలు ఒకేసారి వచ్చింది. అవును, కానీ బ్లాక్ బాస్టర్లు కదా, 2 సినిమాలు బ్లాక్ బాస్టర్లో ఒకటి యావరేజ్ అనుకుంటా. సాయి కుమార్ గారి సినిమా బాగా ఆడింది అసలు, అది చాలా తక్కువ బడ్జెట్తో చేశారు, చాలా బాగా ఆడింది. సత్యం చాలా పెద్ద హిట్, గర్ల్ ఫ్రెండ్ చాలా పెద్ద హిట్. అవును, రెండు పెద్ద హిట్లే, రెండు ట్రెండే బాగా వర్కౌట్ అయినాయి. దాంతో ఇంకా తర్వాత నుంచి ఇంక సముద్రంలో ఒకసారి పడితే ఇంక కొట్టుకుంటూ పోవడం కదా ఫ్లో. అదే అంతే, అఫ్ కోర్స్ సక్సెస్ ఉందంటే ఇండస్ట్రీ వదిలిపెట్టదుగా. అంటే రైటర్కి డైరెక్టర్కి ఉన్న తేడా ఏంటంటేనండి, ఈ సెయిలింగ్లో రైటర్కి పొటెన్షియల్ కావాలి, డైరెక్టర్కి సక్సెస్ కావాలి. ఓకే ఓకే, డైరెక్టర్కి సక్సెస్ కావాలి, ఎందుకంటే వాడు శుక్రవారం వాడి మీద సినిమా టికెట్ తగ్గుతుంది. అవును, రైటర్కి పొటెన్షియల్ కావాలి. ఓకే, ఫ్లాప్ అయినా హిట్ అయినా రైటర్ ఎప్పుడు ఫెయిల్ అవడు. ఎందుకంటే కథ ఉంటుంది, ఆ కథని సినిమాగా తెరిచే క్రమంలో అసలు ఈ కథ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓకే, ఏదో మారి ఎటో వెళ్ళి అనుకోటి వెళ్తుంది. ఓకే, స్టోరీ డిస్కషన్స్ జరుగుతాయి ఒక ఐడియా మీద, ఆ డిస్కషన్స్లోంచి ఇంకోటి ఏదో పుడుతుంది, దాన్ని రైటర్ ఇలా అనుకున్నానండి అంటుంటాడు, వేరే ఇంకోళ్ళు ఎవరో టీం వస్తారు, అలా ఫైనల్గా ఒక షేప్కి వస్తుంది. నేను వచ్చిన తర్వాత జరుగుతున్న నా ముందు సంగతి తెలియదు నాకు. సో ఆ ప్రవాహంలో డైరెక్టర్కి రైటర్కి, ప్రొడ్యూసర్కి రైటర్కి, హీరోకి రైటర్కి ఒక రకమైన రిలేషన్ ఏర్పడుతుంది. ఒక్కోసారి సినిమా ఫ్లాప్ అయితే రైటర్ ముందు నుంచి చెప్తున్నాడా బాబు అంటారు, సినిమా హిట్ అయితే ఒకసారి చాలా గొప్ప సన్నివేశం, ఇందిరా సినిమా హిట్ అయినప్పుడు ఓ పాంటే జరుగుతుంది. దాంట్లో చిరంజీవి గారు అందరూ కూర్చున్నారు, చాలామంది ఉన్నారు. అంటే ఈ సినిమా సక్సెస్ ఎవరిది అంటే అందరూ చిరంజీవి గారు కాదు, కొంతమంది దత్తు గారిది, కొంతమంది మణి శర్మది, కొంతమంది గోపాల్ గారిది. అంటే చిరంజీవి గారు హిమ్సెల్ఫ్ టోల్డ్ ఈ సక్సెస్ మొత్తం చిన్నకృష్ణకి చెందుతుందని. ఎవరు గుర్తిస్తారండి ఇలా? ఓకే, గొప్ప విషయం కదా. అవును, రైటర్. ఆ తర్వాత ఆయనకి బన్నీ ఫస్ట్ పిక్చర్ రాసే అవకాశం వచ్చింది. ఇంకా తర్వాత చిన్నకృష్ణ గారు ఒక వెలుగు. అవును, దానికి ముందే నరసింహనాయుడు రాశాడు. నరసింహనాయుడు చిన్నకృష్ణ గారి కథే కదా. అవును. సో రైటర్స్ని డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్ గౌరవించి వాళ్ళకి తగిన గుర్తింపు, క్రెడిట్, డబ్బులు ఇస్తే రైటర్లు ఉంటారు, సక్సెస్ రైటర్స్కి. ఈ పొటెన్షియల్, రైటర్కి పొటెన్షియల్ ఉండటం చాలా అవసరం. ఇప్పుడు రైటర్స్ రారండి, ఇంకా రైటర్స్ రారు. తెలుగు ఇండస్ట్రీకి రైటర్లు పోయారు. రైటర్స్ చాప్టర్ అనేది ఇంకా క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిపోయిందంటే ఒకప్పుడు రైటర్ దగ్గర కథ తీసుకు సినిమాలు తీసేవాళ్ళు. అవును కదా. ఇప్పుడు ఏమైంది, డైరెక్టరే కథ చెప్తున్నాడు. డైరెక్టర్ కథ చెప్తున్నాడు కదా, సో కథ చెప్పేవాడు డైరెక్టర్ అవుతున్నాడు. అవును, రైటర్ లేడు. అవును. సో ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడంటే కథ అనుకుని దానికి డెవలప్ చేయడానికి, డైలాగులు రాయడానికి, స్క్రీన్ ప్లే చేయడానికి వేరే టీంని పెట్టుకుంటున్నాడు. అవును. ఈ టీం అతనితో పాటు జర్నీ చేస్తుంది. ఈ టీం వేరే సినిమాలు చేసే టైం ఉండదు, వాళ్ళ కథలు చేసుకునే సమయం ఉండదు. వీళ్ళు మగా అయితే ఈ టీంలో ఎవరు డైరెక్టర్ అవుతారు తర్వాత. సో ఈ సూపర్ స్పెషాలిటీ రైటర్స్ అండి వీళ్ళు. ఫలానా టీం రైటర్లు ఫలానా డైరెక్టరే పనిచేస్తారు. కాస్త ఒక మంచిగా ఏదో అనుకుంటే డైరెక్షన్ ట్రై చేస్తారు.